హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందనమాట. మార్నింగ్ నేను జిమ్ నుండి వస్తుంటే 8:20 ఆ టైంలో మా హాస్టల్కి అండ్ జిమ్కి కొంచెం డిస్టెన్స్, ఒక 10 minutes డిస్టెన్స్ అంతే. సో వస్తుంటే రోడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ అనమాట. కార్లో వెళ్తుంటే కారు అండ్ బైక్ అనమాట, మధ్యలో చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఒక అమ్మాయికి బాగా దెబ్బలు తగిలినాయి. సో మేము స్కూటీ మీద వెళ్తుంటే మా వెనకాల వేరే అంకుల్ అనమాట ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ హారన్ చాలాసేపు నుండి కొడుతున్నాడు, ఒక 10 minutes నుండి కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. ఇప్పుడు ముందన్నీ బైక్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము బ్యాక్ సైడ్ వెనక్కి తిరిగి చూడగానే ఆయన ఏమన్నాడంటే, ఏం చూస్తున్నారు మీరు, ఎంతసేపు అని వెయిట్ చేయాలి, మీరు ముందుకు వెళ్తారా లేదా అని అన్నాడు. అక్కడ మా ముందు మొత్తం బైక్స్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ ట్రాఫిక్ ఫుల్ ఉంది అండ్ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ వాళ్ళకి దెబ్బలు తగిలి అంత ఇదిగా ఉంటే నీకు టైం ఇంపార్టెంట్ అయినా మాకు టైం అయిపోతుంది, మీరు లెగుస్తారా లేరా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనిషి ప్రాణం కంటే మీకు అంత టైం అనేది ఎక్కువైపోయిందా? నాకు అర్థం కాదు. అడ మనిషికి ఏమైనా పర్లే, మనం మాత్రం ముందు వెళ్ళిపోవాలి. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు. అక్కడ మళ్ళీ కొంచెం ముందుకు మేము వచ్చి చూస్తే అమ్మాయికి మొత్తం ఈ చేతులకి మొత్తం అంతా డ్యామేజ్ అయింది, మొత్తం అంత ఇదిగా ఉంటే తర్వాత మేము ట్రాఫిక్ అంతా క్లియర్ చేసినప్పుడు మేము వెళ్తుంటే వాళ్ళు అంకుల్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుండి అట్లనే వెళ్ళిపోయారు. వాళ్ళు మా పక్కన ఎవరిని పట్టించుకోవట్లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది, జనాలకి వాళ్ళు ఎట్లున్నా పక్కన వాళ్ళకి ఎట్లయినా పర్లేదు, ముందు మనం వెళ్ళిపోయామంటే అది కరెక్టా? ఇది ఎవరిని అని కాదు, మార్నింగ్ సో నాకు కొంచెం అది నచ్చలేదు, అది నెగిటివ్ అనిపించింది. సో దాని గురించి ఈ షార్ట్ తీయాలనుకున్నా. సో ఎవరన్నా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే మీకు ఏదన్నా ఉంటే కొంచెం అక్కడ ఉండడానికి హెల్ప్ చేయడానికి చూడండి, లేదంటే పక్కనన్నా ఉండండి కదా. అంతేగాని టైం అయిపోతుంది మాకు వెళ్ళిపోవాలి, మనిషి ప్రాణం కంటే అది ఇంత ఇంపార్టెంట్ కాదు కదా. సో నేను ఇది ఎవరిని అని కాదు. సో ఈ షార్ట్ చూసాకన్నా ఒకళ్ళు కాకపోయినా ఎవరొకళ్ళు అయినా కూడా సో ఇట్లా ఫాలో అవుతారని చెప్పి మాత్రమే చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.